Hi friends, నేను మీ సిద్ధు. When I wake up in the morning, I felt restless for some reasons. అంటే లేవగానే కొద్దిగా అనీజీగా అనిపించింది. టిఫిన్ చేసినప్పుడు కూడా ఇంకేదో కావాలని అనిపించింది. లంచ్ కూడా సేమ్ సిచ్యువేషన్. అప్పుడే అర్థమైంది బయటికి వెళ్ళి స్పెషల్ ఫుడ్ తింటే బాగుంటుంది. అప్పుడే డిసైడ్ అయ్యా బయటికి వచ్చి చూస్తే బారిష్ అయ్యేది. స్పైసీగా తినాలని నోరూరుతుంది. ఆర్డర్ పెడితే రెయిన్ కదా లేట్ అవుతుంది అని ఆలోచించి డిసైడ్ చేసుకున్నా. ఎలా అని ఆలోచించి అప్పుడే గూగుల్ చేశా. దగ్గరలో రెస్టారెంట్ ఏం కనిపిస్తుంది అని. అప్పుడే డిసైడ్ అయ్యాను రెడ్ వెల్వెట్. ఇది ఎక్కడో అని ఆలోచించకండి, నేను చెప్తాను. మిథిలాపురి కాలనీకి వచ్చేయండి. ఇట్స్ లుక్ వెరీ రిచ్. హౌ ఇస్ ద ఫుడ్? ఐ థాట్ ద కాస్ట్ వుడ్ బి హై అనుకోకండి. ఫుడ్ క్వాంటిటీ దగ్గర, టేస్ట్ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరని తెలుస్తుంది. ఫుడ్ క్వాంటిటీ కాదండి, ఫుడ్ కాస్ట్ కూడా మన బడ్జెట్లోనే ఉంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీ సెలబ్రేషన్స్ చూసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది. ఫుడ్ ఒకటే మాట్లాడుకుంటే బాగోదు కదా, ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగా తీసుకుంటారు. ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టిన దాన్ని యాజ్ టీజ్గా వాళ్ళు అప్లై అవుతారు. సో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఫుడ్ విషయంలో అయితే వీళ్ళు మేకింగ్ చేసే పద్ధతి కూడా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కడ కలర్స్ కంటెంట్ కానీ ఇది వాడలేదు. ఫుడ్ మీద మంచి అవగాహన కూడా ఉంది. నాకు తెలిసి ఫుడ్ అయితే హైజీనిక్గా ఉంటుంది. ఈ రెడ్ వెల్వెట్‌కి చాలా సార్లు వచ్చానండి. ఒకసారి కాదు. ఒకసారి వచ్చి వీడియో చేయట్లేదు. నేను ఇది 4, 5 సార్లు వచ్చిన తర్వాతే డిసిషన్ తీసుకున్నాను వీడియో చేయాలని. ఎందుకంటే టేస్ట్ విషయంలో అయితే నాకు బాగా నచ్చింది. నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోలు చేయాలంటే మీ అంటూ ప్రోత్సాహం ఉండాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ సిద్ధు, సైనింగ్ ఆఫ్.